హాయ్ అండి. మనం నిమ్మకాయ పులిహార ఎలా చేసుకుందామో ఒకసారి చూద్దాం. నేను స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. అందులో ఆవాలు కొంచెం వేసేసాను. అవి వేగిన తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసాను. అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తున్నానండి. అవి మాడకుండా చూసుకోండి, మాడితే టేస్ట్ మారిపోతుంది. తర్వాత పల్లీలు ఎన్ని వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పులిహోరలు ఎన్ని తిన్నా కూడా తినాలనిపిస్తుంది. అందుకనే మీరు ఎక్కువ వేసుకోండి. నేనైతే చాలా వేసుకున్నాను. మీరు కూడా అలానే చేసుకోండి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తూనే ఉండాలి మనం. తర్వాత పచ్చిమిర్చి 4-5 తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా చక్కగా మాడకుండా వేయించండి. అందులోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం బాగా తురిమేసానండి. అల్లం తురిమేసి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. చక్కగా తురిమేసి అది కూడా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆ స్మెల్ భలే వస్తుందండి, చాలా బాగుంటుంది. అది అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేసేసుకుందాం. అది కూడా చక్కగా వేయించేసుకుందాం. ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు 2 నేను తాలింపులోనే వేసేసుకున్నానండి. పసుపు వాసన పోయే వరకు దీన్ని కూడా వేయించేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసాను చూడండి. కొత్తిమీర కూడా వేగేంత వరకు ఉంచుకుందాం. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ వేగిన మిశ్రమాన్ని మనం అన్నం ఉడికించి పెట్టుకున్నాను కదండి, ఆ అన్నంలో వేసేస్తున్నాను చూడండి. ఒక్కసారి వేసేసిన తర్వాత దాన్ని పైకి కిందికి చక్కగా కలుపుకుంటూ చూడండి ఎలా కలుపుకున్నాను. అన్నం ముక్కలు అవ్వకుండా చక్కగా కలుపుకుందామండి. తిప్పేస్తే అన్నం ముక్కలు అయిపోతుంది. అలా చేయకుండా చక్కగా కలపండి. దానిలో నిమ్మరసం వేసేసుకుందాం. నిమ్మరసం వేసి చేతితో చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.